హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వెరైటీగా కందులు పులుసు అని చూపిస్తానండి. ఈ కందులు నాకు మా ఊర్లో అయితే దొరకవు. మా చెల్లి కామారెడ్డి నుండి పంపించారండి. అదే తెలంగాణ కామారెడ్డి మా చిన్న చెల్లి పంపించారు కందులు. అవి ఒక నైట్ అంతా నానబెట్టి ఇలా ఉడకబెట్టుకోవాలండి. నీళ్ళు తీసి మళ్ళీ మంచినీళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళతో చిన్న పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. చింతపండు రసం ఇలా తీసుకున్నానండి. దానికి కావలసిన పోపులండి: మినప్పప్పు, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ అండి, ఎండుమిర్చి ఒక 4 కట్ చేశాను, వెల్లుల్లిపాయ ఒక 8 రెబ్బలండి. ఇవి చెదగొట్టి ఇలా ఉంచానండి. అవి పోపుకి కావాల్సినవండి. టమాటాలు ఒక 2 ఇలాగా ఏనులుగా చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చిగా 8 మీకు కారం తగ్గట్టు వేసుకోండి. ములంకాయలండి, ములంకాడ ముక్కలండి, కరివేపాకు, ఆనియన్ ఒక పెద్ద సైజు ఒకటి, బెల్లం అండి. పులుసుకి చిన్న బెల్లం వేస్తే దాని టేస్ట్ అండి. బెల్లం అండి, కొత్తిమీర అండి, కారం, ఉప్పు అండి. ఇదిగోండి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగిన తర్వాత ఈ పోపు ఇలా వేస్తున్నానండి. చేసే విధానం చూపిస్తున్నాను. ముందు ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇది బాగా వేగాలండి. ఇది మంచి సువాసన వస్తుంది. ఇందులో ఇంగువ కూడా వేయాలండి. నా దగ్గర ఇంగువ అయిపోయింది. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ నా దగ్గర లేదండి, అందుకే నేను వేయలేదు. మినప్పప్పు, మెంతులు, ఆవాలు అవన్నీ మంచి సువాసన వచ్చిన తర్వాత ఆనియన్ వేస్తామండి. ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ములంకాళ్ళు, వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర వంకాయ లేదు. ములంకాడ వంకాయ చాలా బాగుంటుంది కందుల పులుసులో. ఈ కందులండి ఒరిస్సాలో కానీ దొరుకుతాయండి, తెలంగాణలో కూడా దొరుకుతాయండి. ఇదిగోండి ములంకాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ వేస్తున్నాను, కరివేపాకు, ఇవన్నీ ఇలా వేగనిద్దామండి. ఇలా వేగాయి కదా. వేగిన తర్వాత టమాటా అండి, కట్ చేసుకున్న టమాటాలు వేస్తాము, కొత్తిమీర, ఇవన్నీ బాగా వేగనిద్దామండి. ఇంకా ఏంటి ఈ ఉడకబెట్టుకున్న కందులు కూడా వేసి వేపాలండి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి బెల్లం, సరిపడా ఉప్పు, పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు పడుతుందండి. ఎప్పుడైనా పులుపుగా చేసుకునేటప్పుడు చిన్న స్వీట్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి. కారం అండి స్పూను, మరొక స్పూను. ఇది బాగా కలనివ్వాలండి.
ఇదిగోండి చాలా బాగా వేగిపోయి చూసారా, టమాటా మగ్గింది, అన్ని నూనె తేలినట్టే అవి వేగిపోయినండి. ఇవన్నీను వేపిన తర్వాత ఇలా చింతపండు పుల్ల వేసుకుంటామండి. మీకు సరిపడా పులుపు తినండి, మేము కొంచెం పులుపు ఎక్కువే తింటాం. ఇదిగోండి ఇలా తీసుకొని మూత పెట్టేసుకుంటామండి. బాగా మరిగిన తర్వాత ఆపేస్తామండి, కొత్తిమీర వేసుకుంటాం, దించేస్తాం. కందుల పులుసు రెడీ. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది పనసకాయ కూర కూడా వండుకుంటాం పిండి పెట్టి. పనసపొట్టు ఉంటుంది కదండి, పనసపొట్టు కూరతో కూడా కందులు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. కందులును తోటకూర పెద్ద లావుగా ఉంటాయి కదండి కాడలు, ఆ కాడలతో కూడా కూర వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. కందులు చాలా బాగుంటాయి. కందుల సీజన్ కదండి, ఈ సీజన్లో మేము కంపల్సరీ వండుకుంటామండి. అండ్ మాకైతే దొరకవు, మా పిన్ని వాళ్ళని పంపిస్తారు వరుసానండి, లేదంటే మా చెల్లి వాళ్ళని తెచ్చిస్తారండి నాకు. కందుల పులుసు రెడీ. అయితే మరగాలండి, మరిగిన తర్వాత రెడీ అవుతుంది. ఇప్పుడైతే మరగలేదు ఇంకా. బాయ్.